హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారండి? ఈరోజు నేనైతే స్వీట్ చేయబోతున్నానండి. సేమియా కేసర్ చేయబోతున్నాను. సేమియా కేసర్లోకి స్వీట్లోకి ఏమేమైతే కావాలో నేనైతే మీకు చూపిస్తాను. ఎలా చేస్తానో చూడండి. ఇదిగోండి, సేమియా కేసర్కి అయితే చేయబోతున్నాను కదా. జీడిపప్పులు, కిస్మిస్, నెయ్యి, యాలకులు, పంచదార, 1 కప్పు సేమియాలండి. 1 కప్పు సేమియాలకి అరకప్పు పంచదార అండి. సేమియా ఉడికించడానికి కొన్ని నీళ్ళు, 2 కప్పులు నీళ్ళు అన్నమాట. అవి చెర్రీ ఫ్రూట్స్ అండి. చెర్రీ ఫ్రూట్స్ ఏనప్పుడు అవి చెర్రీ ఫ్రూట్స్ అంటండి. సగం తినేసేసి సగం ఉంచారండి ఇలా కేసర్లో పైన పెట్టుకోవడానికి అనేసి. నెయ్యి కొద్దిగా వస్తున్నానండి. ఇంకా జీడిపప్పు, కిస్మిస్ పడవ మీద ఎగిపోయి అండి, తీసేసుకుంటున్నాను. ఇప్పుడు ఇట్లలోనే సేమియాలు అయితే పోసుకుని ఫ్రై చేసేసుకుంటున్నాను. బాగా పెట్టాక ఇదిగోండి, సేమియాలు అయితే ఫ్రై అయిపోయి ఇప్పుడు విడిగా అయితే తీసేసుకుంటున్నాను సేమియాని. సేమియాలు అయితే తీసేసుకున్నాం కదండి. ఇప్పుడు నీళ్ళు అయితే పోసుకోవచ్చు. ఇదిగోండి, నీళ్ళు అయితే ఇలా బాయిల్ అవుతున్నాయి కదా. ఇలా నీళ్ళు ఇలా కాగేటప్పుడు సేమియాలు అయితే వేసుకోవాలి. ఇదిగోండి, సేమియాలు అయితే ఉడికిపోయినాయి. ఇదిగోండి, పంచదార అయితే వేసేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి కలిపేసుకున్నామండి. ఇవన్నీ ఇంకా కొంచెం దగ్గర పడాలి. నేను ఫుడ్ కలర్ ఏమీ యాడ్ చేయట్లేదండి. ఫుడ్ కలర్ తినకూడదంట, అందుకనేసి నేను ఫుడ్ కలర్ ఏమీ యాడ్ చేయట్లేదు. ఇంకా ఇలానే చేసేస్తున్నాను అనమాట. ఇలా దగ్గర పడేంత వరకు కూడా మనం ఇలా కలుపుకుందామండి, లేకపోతే అడిగట్టేది.
ఇదిగోండి యాలక్కాయ పౌడర్, ఇలాచీ పౌడర్ అన్నమాట. ఫ్లేవర్ కోసం, టేస్ట్ కోసం అయితే యాలకుల పొడి అయితే వేసుకున్నామండి. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ అయితే వేసుకున్నాం కదా, ఫ్రై చేసుకున్నాం కదా, డ్రై ఫ్రూట్స్ కూడా వేసి ఒకసారి కలిపేస్తాం. నెయ్యి కొద్దిగా మిగిలిన పోసేస్తామండి. ఇదండి మనకి సేమియా కేసరి అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడైతే నేను పిల్లలకైతే పెడతాను. సేమియా కేసరితో స్వీట్స్తో పాటు పులిహోర కూడా చేశానండి. పులిహోర కేసరి అయితే పిల్లలకైతే పెడతాను. ఇప్పుడు కెమెరా ఎదురుగింది. నొక్కో చెయ్యా. టంటడై సేమియా కేసరి రెడీ. తినేద్దామా? ఇదిగోండి మీకోసం స్వీటు పులిహోర కూడా చేసాను. 2 చేసామమ్మా. థ్యాంక్ యూ అమ్మ. మా కోసం 2 చేసినట్టు. ఇదిగోండి పులిహోర, సేమియా కేసరి. సరే, అదిగోండి మీకోసం స్వీటు ఇంకా హాట్ పులిహోర. స్పూన్ ఇలా పట్టుకుంటారు, ఇలాగా ఇలాగా. మరా ఫస్ట్ నీకు పెడతాను. బాగుందా? బాగుందమ్మా. తీపి కరెక్ట్గా క్వాంటిటీలో సరిపోయింది. బాగుంది. కొద్దిగా చాలు, మీరు తినండి చాలు.
మీరు కూడా ట్రై చేసి లైక్ కొట్టండి. పులిహోర కూడా చేసాను. సేమియా కేసరి పొడి చాలా చాలా బాగుంది. పొడి ఆడతా టేస్టీగా రావాలంటే నేను చేసినట్టు మీరు కూడా చేసి ట్రై చేయండి. ట్రై చేసి నాకైతే కామెంట్ చేయండి ఎలా ఉందన్నది. పర్ఫెక్ట్గా కుదిరిందండి సేమియా కేసరి అన్నది అయితే. పులిహోర టేస్ట్ చేయండి, పులిహోర ఎలా కుదిరిందో. పులిహోర కూడా చాలా బాగా కుదిరిందండి. మీకు పులిహోర వీడియో స్పెషల్గా ఇంకో వీడియో అయితే తీసి పెడతాను. ఆ పులిహోరలోని ఆవపిండి మెత్తగా మిక్సీ పట్టి చేశానండి. చింతపండు పులుపు వేసి ఇంగుం పొడి వేసి చాలా బాగుంది. పులిహోర ఎలా ఉందా? బాగుంది. బాగుందమ్మా. స్వీట్ ఎలా ఉంది? చాలా బాగున్నాయి అమ్మ. నా కోసం చేసినట్టు. చూసారు కదండి నేను చేసిన రెసిపీస్ అయితే. స్వీట్ అయితే చేశాను కదండి. నాకు స్వీట్ వీడియో అయితే మీకు నచ్చినట్లయితే, నేను చేసిన స్వీట్ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ అయితే చేయండి, లైక్ అయితే చేయండి. బాయ్ అండి. ఇదిగో ఈయన గారేనండి మా వీడియోగ్రాఫర్ అండి. పండు హాయ్ చెప్పు. హాయ్. వీడియోలు బాగా తీస్తున్నానండి అని అడుగు. వీడియోలు బాగా తీస్తున్నానండి. మీరు కూడా నచ్చినట్టే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ చెప్పు మన సబ్స్క్రైబర్కి. హాయ్ అండి. ఇదిగో ఈయన గారండి పెద్ద అతనేమో వీడియోగ్రాఫర్, ఈడేమో ఫోటోగ్రాఫర్ అండి. తమ్మనేళ్ళకి ఫోటోలు తీసేది ఈ గ్రాఫరేనండి. వీడియో బాగా చేస్తుంటే లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేయండి.